రైతు డిస్కంపై ఈఆర్సీ బహిరంగ విచారణలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. రైతు డిస్కం పేరుతో అన్నదాతలను ప్రభుత్వం మోసం చేయాలని చూస్తుందన్నారు. ఈ డిస్కం రైతులకు ఉపయోగపడేదైతే సీఎం రేవంత్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రైతు డిస్కంను ఎందుకు రహస్యంగా దాస్తుందన్నారు. దీనిపై ఎందుకు అసెంబ్లీలో చర్చించలేదని నిలదీశారు. రైతు డిస్కంపై అన్ని జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టాలని, దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దే ఆర్ గోయింగ్ బిహైండ్ ద ఫార్మర్స్ బ్యాక్. అందుకనే సీక్రెట్గా కాయిదాలు ఇవ్వడము, సీక్రెట్గా అప్లికేషన్లు పెట్టుకోవడము. ఒక్కసారి అంటే ఐ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు ద టెక్నికాలిటీస్ సార్. ఇంటెన్షన్ ఏంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నామంటే రైట్ రాయల్గా రైతుకు మేలు చేసేదైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు సార్. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడేవారు. ఇవాళ అది జరగలేదు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశం మీద డిస్కషన్ జరగడం లేదు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి. ఎందుకు చేయడం లేదు మీరు? ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఇఫ్ యు ఆర్ సీరియస్, ఇఫ్ యు ఆర్ నాట్ లయింగ్, వై ఆర్ యూ నాట్ డిస్కసింగ్ దిస్ ఇన్ ది అసెంబ్లీ? ఇవాళ వచ్చి పబ్లిక్ హియరింగ్లో ప్రతిపక్షాలన్నీ ఇక్కడ నిలబడి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. వీఆర్ సస్పెక్టింగ్ దట్.